విశాఖపట్నం కేజీహెచ్లో వసతులు మౌలిక సదుపాయాల కొరత మరోసారి చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోసుకుంటూ వెళ్లడం విమర్శలకు దారితీసింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందుకూరుకు చెందిన అల్లు విష్ణుమూర్తి భార్య అల్లు శిరీషకు మంగళవారం ప్రసవ నొప్పులొచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించి వైద్యం అందించారు. నెలలు నిండకుండని బిడ్డకు శిరీష జన్మనిచ్చింది. దీంతో శిశువును ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సిబ్బందికి సూచించారు. పసికందును ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూకు బయలుదేరారు. బిడ్డను పట్టుకుని నర్సు ముందు నడుస్తుండగా అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకుని ఆమె వెనుక నడిచారు. ఈ ఉదంతాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలెక్కు పెట్టారు. విషయం కాస్త ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానందకు చేరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని వైద్యులు సిబ్బందిని పిలిచి హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ కేజీహెచ్ లో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే దీని మీద ఆ విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సూపరింటెండెంట్ అసలు ఎందుకు ఈ విధంగా పాప తండ్రి ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని వెళ్లాల్సి వచ్చింది అనే దాని మీద విచారణ అయితే ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకి చెందినటువంటి అల్లు విష్ణుమూర్తి తన భార్యని అల్లు శిరీష ఇద్దరు కలిసి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నెలలు నిండకుండానే బిడ్డను జన్మించడంతో తనకి ఎన్ఐసీలో పెట్టడం కోసం ఆక్సిజన్ సిలిండర్ తో వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మనకంతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడం వల్ల నర్సు ఆ పసికందును తీసుకుని ముందు నడుస్తుండగా సిబ్బంది కొరత అక్కడ లేకపోయినటువంటి నేపథ్యంలోనే అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ ని తీసుకుని మోసుకుంటూ నర్సు వెంట వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ వెళ్తున్నటువంటి సమయంలో ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఈ వీడియో తీసి సోషల్ మీడియా వేదిక దీన్ని పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన ఒక్కటే కాదు, విశాఖ కేజీహెచ్ లో ఈ విధమైనటువంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా అక్కడ సిబ్బంది కొరత తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు. అయినా ఈ సంఘటన బయటపడిన తర్వాత ఇప్పుడు సూపరింటెండెంట్ పూర్తి స్థాయిలో దీని మీద శివానంద్ విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అటు సిబ్బందిని నర్సుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ పచ్చకందం తీసుకుని కన్న తండ్రి ఆ విధంగా వెళ్తున్నటువంటి ఈ దృశ్యాలు మాత్రం హృదయ విదారకంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ నెలలు నిండకుండా పుట్టినటువంటి తన పసిబిడ్డను రక్షించుకోవడం కోసం తండ్రి పడుతున్నటువంటి తపన ఇక్కడ అందరినీ ఒక విధంగా చెప్పాలంటే ఆలోచింపజేస్తుంది. మరి ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య శాఖ ఖర్చు చేస్తుంది, హాస్పిటల్కి ఇన్ని కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద్ దీనిపైన విచారణకైతే ఆదేశించారు. మరి సిబ్బంది కొరతుందా లేదా ఇతర కారణాలా అనేది తెలియాల్సి ఉంది. మరో పక్క చూస్తే విష్ణుమూర్తి చేత అంటే పాప తండ్రి చేత అక్కడ సిబ్బంది ఉన్నా కూడా ఆ ట్రై చైర్ మీద తీసుకువెళ్ళడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి మేము నేనే స్వయంగా ఆక్సిజన్ సిలిండర్ ని తీసుకుని వెళ్తున్నాను అని ఒక లెటర్ కూడా రాయించుకున్నారు. అంటే దీన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. సార్ మరి వేచి చూడాలి డాక్టర్ శివానంద్ ఏ విధమైనటువంటి విచారణ చేసి దీన్ని బయటికి తీసుకొస్తారు, సిబ్బంది మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజు, అయితే నెలలు నిండని ఆ చిన్నారి బయట ప్రపంచాన్ని కూడా ఇంకా చూడలేదు. నార్మల్గా నెలలు నిండని వారిని ఇంక్యుబేటర్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ విధంగా బయట వాతావరణానికి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇతరత్ర ఏదైనా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో మినిమం జాగ్రత్తలు లేకుండా ఆ విధంగా చేతుల ద్వారా తీసుకెళ్తున్న దృశ్యాలను చూస్తుంటే కూడా మనకి కాస్త ఆవేదన కలుగుతున్న పరిస్థితి నెలకొంటుంది. అంటే డాక్టర్ల అక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే అనుకోవచ్చా ఇదంతా?
ఖచ్చితంగా ప్రసూతి వార్డు నుంచి ఎన్ఐసికి తీసుకెళ్ళడానికి అంటే దగ్గరలోనే ఉన్నటువంటి నేపథ్యంలో క్షణాల్లోనే అక్కడికి తీసుకెళ్లొచ్చు. కానీ ఖచ్చితంగా నెలల నిండిన పాప కాబట్టి ఎన్ఐసికి తీసుకెళ్లే ముందు ఆక్సిజన్ సిలిండర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆక్సిజన్ మాస్క్ పాపకే పెట్టి ఆక్సిజన్ అనేది అందిస్తూ ఉండాలి. ఇలా చేయడం కోసమే వాళ్ళు పక్కనే ఉన్న ఉద్దేశంతోనే నర్సు వేగంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. దానికి సహకారం అందించుతూ ఆ పాప తండ్రి కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్ ని భుజాల మీద మోసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఎన్ఐసికి తీసుకువెళ్లాలనేది అక్కడ ఉన్నటువంటి లోపల నర్సులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ తెలిసినా కూడా హుటాహుటిన వాళ్ళు స్పందించకపోవడం, ఎవరు ఆక్సిజన్ సిలిండర్ ని తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి ట్రైసైకిల్ తీసుకురాకపోవడంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇది సిబ్బంది నిర్లక్ష్యంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.